శ్రీ రమణాశ్రమ సూరీనాగమ్మ లేఖలు. ఒక సోదరి శ్రీ రమణాశ్రమము నుండి తన సోదరునకు లేఖలు వ్రాయు కారణంతో ఆయా నాటి విషయాలు తెలుపుచు ఆ సందర్భములందు శ్రీ భగవానుడు స్వచ్ఛందంగా నడువు భావగర్భిత అమృతమైన వాక్యాలను భక్తకోటికి అందజేయుచున్నది. అట్టి ఈ లేఖలను చదివి ఆనందింపని వారెవరుందురు? మహనీయుల పవిత్ర చరిత్రాంశములను తెలుసుకొని వారి బోధనలను స్మృతికి తెచ్చుకొనుట కంటే ఆధ్యాత్మిక ఉన్నతికి సుగమమగు వేరు మార్గమేది? రెండవ లేఖ అహం స్ఫురణ. ఋషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు 8:30 మొదలు 11 గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేతనవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోసిలితో తృప్తి తీరా తాగవలసిందే గాని కాగితంలో పోసి కట్టగలనా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ 2 కళ్ళు, ఆ మాటలు వినడానికి ఈ 2 చెవులు చాలలేదు. వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు అవటం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే. కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ళ స్థలం కొంచెం దూరంగా ఉండడం వల్ల, అందులోనూ నేను చివర కూర్చొని ఉండడం వల్ల సరిగా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడ్డది. మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అణగిన అహం స్ఫురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అదే నేను, కానీ జడశరీరం నేను కాదనిపించింది. ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది, తానుగా ప్రకాశించునది. ఈ శరీరం దహించినా ఇది చెడదు, కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకొంటిని అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలెన్నో జరిగినవి. ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఎన్నాళ్ళ నుంచో నీవు రాయమంటున్నా లక్ష్య పెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ. ఇక సెలవు సోదరి.